ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈరోజు మన కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట ఈ ఉదయకాల ధ్యానంలో యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనమును మనం చదువుకుందాం. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ప్రైజ్ ద లార్డ్. దేవుడి మాటను మనందరి వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మన దైనందిన జీవితంలో ప్రభువుతో మనము నడుస్తున్నప్పుడు అనేక జటిలమైన సమస్యలు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అనుభవిస్తూ ఉంటాం. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో లాజరు చనిపోయి సమాధి చేయబడ్డ తర్వాత యేసు ప్రభుల వారు సమాధి దగ్గరకు వచ్చి లాజరు బయటికి రా అని పిలిచిన సందర్భమును యావత్ క్రైస్తవ లోకము చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం. కానీ ఇందులో ఉన్నటువంటి దేవుడు నాకు బయలుపరిచినటువంటి మర్మము, అక్కడ క్షుణ్ణంగా ఆ వాక్యాన్ని పరిశీలించినట్లయితే చనిపోయిన వాడు కాళ్ళు చేతులకు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను అని ఉన్నది. ప్రియులారా, ఒక మనిషి నడవడానికి కాళ్ళు సరిగా ఉంటేనే నడవగలుగుతాడు. కానీ చదవబడ్డ వాక్య భాగంలో ఏమన్నాడంటే కాళ్ళు చేతులు రెండు ప్రేత వస్త్రములతో చుట్టబడి ఉన్నది అని అన్నాడు. అంటే కాళ్ళు రెండు ఒక దగ్గరికి కట్టివేయబడవి. మన భాషలో, వాడుక భాషలో కాళ్ళు రెండు కట్టేసినట్టు చుట్టేశారు. అప్పుడు లాజరు నడుచుకుంటూ వచ్చాడు అని వాక్యము చెప్పబడింది. ప్రియులారా, నిజంగానే నడవలేకుండా లాజరు ఎలాగొచ్చాడు? ఇన్నాళ్ళు మనము చూసిన దాంట్లో ఈ కోణము మనం ఆలోచించున్నాము. కానీ ఇక్కడ దేవుని యొక్క అనంత జ్ఞానము మనకు బయలుపరచబడుతుంది. ఇందులో ఉన్న ఆత్మీయ మర్మం ఏమిటంటే, మన దైనందిన జీవితంలో అనేక సమస్యలతోటి ఈరోజు కట్టబడి ఉన్నాం. మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలు మనల్ని ముందుకు వెళ్ళకుండా మనం బంధించబడి ఉన్నాం. మనము సమస్యలలో సతమతమవుతున్నాం. కానీ దేవుని మాట వినగానే లాజరు వచ్చాడు. కానీ ఈరోజు ప్రియులారా, నీకు నాకు ఉన్న సమస్యలో నుంచి మనం రాలేకపోతున్నాం. ఎందుకు అంటే, దేవునితో కలిసి ఉండి, దేవునితో బ్రతుకుతూ, దేవుని కుటుంబంగా ఉంటూ సమాధానము, మన ప్రార్థనలకు సమాధానము రాలేదనే స్థాయిలో మానసికంగా కృంగిపోవచ్చు. ఈరోజు ఆధ్యాత్మికంగా ఎన్నో ఛానల్స్లో వర్తమానము అందుతూ ఉండొచ్చు. కానీ మన దైనందిన జీవితంలో, దేవుని కృపలో మన దైనందిన జీవితంలో మనము చేస్తున్నటువంటి భక్తి ఎంత మట్టుకు మన జీవితాన్ని ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది. అందరం దేవుని పిల్లలం అంటున్నాం, కానీ లాజరు సమాధిలో నుంచి వచ్చాడు, కానీ మనం సమస్యల్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. కారణం, దేవుని స్వరమును వినగలిగినటువంటి చెవులు మనకు ఈరోజు లేకపోవడమే. అందుకే ప్రకటనా గ్రంథంలో యోహాను భక్తుడు అన్నాడు, చెవి గలవాడు వినుగాక. చెవి లేనిదెవరికి అంటే, చెవి గలవాడు వినుగాక అంటే నీవు దేవుని మాటను వినడానికి ఆసక్తి కలిగి ఉన్న ఎడలనే నీకు అర్థమవుతుంది. దేవుడు మాట్లాడడు అని కాదు, ప్రతి దినము నీతో మాట్లాడతాడు. ఎప్పుడో తెలుసా? నీవు దేవునితో మాట్లాడిన రోజు, నేను దేవునితో మాట్లాడిన రోజు. మనము దేవునితో ఎప్పుడైతే మాట్లాడుతామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకనే పరమగీతముల గ్రంథములో అంటుంది,
నేను నా ప్రియుడు నా ఇంటి వాకిట ఉన్నాడు అని. ఎందుకు వాకిట్లో ఎందుకున్నాడు? ఇంట్లోకి ఎందుకు రాలేకపోయాడు అంటే శూలమ్మితి నిద్రించుచున్నది. ఈరోజు మనం కూడా ఆధ్యాత్మికంగా నిద్రపోయి జోగుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఐతూకు అనే యవనస్తుడు దేవుని సన్నిధిలో నిద్రావస్థలో కిటికీలో నుంచి పడి మరణించను అని అపోస్తలుల కార్యముల గ్రంథము చెప్పబడింది. ఈరోజు నువ్వు నేను కూడా భక్తి అనే మత్తులో ఉన్నా. అసలు మనం చేస్తున్నటువంటి ఈ భక్తి దేవుని దగ్గరకు, దేవుని ఆశీర్వాదాల వైపు మనం వెళ్ళగలుగుతున్నామా? అందుకే అన్నాను, అందుకే దేవుడి మాటలు చెప్పాడు. లాజరు బయటికి వచ్చాడు కట్టబడిన బంధకాలతో నుంచి. ఈరోజు మన జీవితంలో అనేక శ్రమలు అనే బంధకాలు ఉన్నవి, అనేక సమస్యలు అనే బంధకాలతో మనం కట్టబడి ఉన్నాం. కానీ దేవుని దగ్గర మనం రోజు ప్రార్థిస్తున్నాం, రోజు దేవుని అడుగుతున్నాం, అయ్యా నా సమస్య ఇది తీర్చండి అని. కానీ మనం రాలేకపోతున్నాం. కారణం ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్టు వినగలిగిన చెవులను మనం ఈరోజు కలిగి లేము. దేవునితో ఉన్నామంటున్నాం కానీ దేవునిలో ఉన్నామా, యేసు మనలో ఉన్నాడా అని మనం చూసుకోగలిగిన రోజు మాత్రమే దేవుని సన్నిధిని మనం అనుభవించగలం. ఒకవేళ ఆ పరిస్థితి గనక మనం లేకపోతే లాజరు లాగా దేవుని మాట విని నడిచొచ్చే స్థాయిలో మనం ఉన్నాం. ప్రియులారా, నీవు దేవుణ్ణి నమ్మిన ఎడల మహిమను చూచెదవు అన్నాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు అంటే మన సమస్యల్లో, మన బాధల్లో, మన వేదనల్లో, మన శోధనల్లో దేవుని మహిమను మనం చూడలేకపోతున్నామా? చూస్తున్నామా? ఒకవేళ దేవుని మహిమను కనుక మనం చూడగలిగితే మన మనసులో దేవుడు నా ప్రార్థనలు వినటలేదు అనేటటువంటి అనుమానం ఎందుకు వచ్చింది? ఈరోజు క్రైస్తవ సంఘంలో చాలామంది దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో అనే అనుమానంతో ఉన్నారు. చాలామంది సేవకులు కూడా అన్ని ఏదో చెప్తున్నారు, కానీ నీవెక్కడున్నావు? ముందు ఒక విశ్వాసి దేవుని నమ్ముకున్నటువంటి వాడు దేవునితో ఏ సంబంధాన్ని కలిగి ఉన్నాడన్నది ముఖ్యం. తర్వాత నువ్వేమిస్తున్నావు, ఏం తీసుకుంటున్నావు, ఎట్లున్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అనేది కాదు. ముఖ్యంగా దేవుని ఎడల, దేవుని చిత్తంలో నీవెక్కడున్నావు, ఇదే ఇంపార్టెంట్. నీవు ఎక్కడున్నావో నీవు ఎరిగిన రోజు దేవుని మాటను విని రాగలుగుతావు. ఎప్పుడైతే లాజరులాగా నీవు నడవగలగాలి. ఎలాగ సాధ్యం? మనం సమస్యలతో కట్టబడి ఉన్నాం, కానీ నీవు దేవుని మాట మీద దేవుని పక్షముగా నిలబడిన రోజు దేవుని మాట మీద నడిచి రాగలవు. నీ సమస్యల్లో నుంచి దేవుని మాటను నువ్వు విన్న రోజు ఎన్ని బంధకాలు నిన్ను కట్టేసినా, ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు నీ కాళ్ళను బంధకాల చేత చుట్టుముట్టినా, నువ్వు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నా, దేవుని మాట మీద నీవు నిలబడిన రోజు దేవుని మాట లాజరులాగా నిన్ను బయటికి పట్టుకొస్తుంది. కానీ ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముచున్నాం. అందుకే అన్నాడు, పైకి భక్తి గల వారి నటించుచు లోపల దాని శక్తిని ఆశ్రయించని వారు. మనది నటన కాదు, భక్తి ఉంది దేవుడు అంటే, కానీ దాని శక్తిని ఆశ్రయించడంలో మనం విఫలమవుతున్నాం. ఏమిటా శక్తి? ఏమిటా? ఎక్కడ మనం విఫలమవుతున్నాం? ఎందుకు అవుతున్నాం? ఏకైక కారణం ఒకటి, దేవునిని ఉన్న పాటుగా దేవుని సన్నిధిలో ఉండగలిగిన స్థాయిని మనం కోల్పోయాం. దేవుని కృపలో, దేవుని కొరకు, దేవుని మాట విని ఉన్న పాటున లేచి వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు మన జీవితంలో లేదు. ప్రియులారా, ప్రతి దినము మనం అనేక సమస్యలతో పోరాడుతున్నాం. మనకు కావలసింది దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ప్రేమ. ఇవి ఏ రోజైతే మనం పొందుకోగలుగుతామో లాజరులాగా మనం బయటికి రాము. వస్త్రములు కాళ్ళకు చుట్టి ఉన్నను, లాజరు వచ్చాడు అని చెప్పింది. కానీ
లోకానికి కాలు కట్టేసిన తర్వాత ఎలాగొచ్చాడయ్యా అని చాలామంది అడగచ్చు. కానీ ఆధ్యాత్మికంగా అది సాధ్యమే. మన దైనందిన జీవితంలో దేవుని కృపలో అది సాధ్యమే. ఎలాగంటే మన దైనందిన జీవితం ఒకటి చెప్తుంది. ఎప్పుడు ఏంటంటే మనకున్న సమస్యలు, మనకున్న భారం, మనకున్న బాధ్యతలు, మనకున్న కొన్ని వ్యసనాలు ఏవైనా కావచ్చు, మనల్ని దేవుని దగ్గరకు రాకుండా ఆపుతున్నాయి. ఎందుకంటే దేవుని దగ్గరికి వస్తే నువ్వు దేవునితో పాటు నడిచెళ్ళిపోతావు. కనుక నీ శోధన, నీ సమస్యలు, నీ వేదన ఇవన్నీ నీ సన్నిధికి నీతో పాటు ఉండలేవు. అందుకే ఎప్పుడు కానీ ప్రేత వస్త్రంలో చుట్టి గుహలో పెట్టబడ్డటువంటి లాజరు లాగానే నేను ఉంచుతున్నాను. ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, లాజరు యేసుని నమ్మాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు. వాళ్ళు నమ్ముతున్నారు ఏమని అంటే యేసు ప్రభు వచ్చిన రోజు మా తమ్ముడు వస్తాడు. ఈరోజు మనం కూడా ఏమనుకుంటామంటే దేవునితో ఉన్నాము, దేవునిలో ఉన్నాము అనుకుంటున్నాము. యేసు పిలుపు విని ఆయన దగ్గరకు లేచొచ్చే స్థాయిని మాత్రం మనం లేము. ప్రియులారా, ఏది ఏమి జరిగినా, ఏది ఏమైనా మన జీవితంలో, మన దైనందిన జీవితంలో ప్రతిరోజు ఉదయకాలం మనం లేవగానే దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తాను. ప్రభువా, ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళిన, ఏం చేసిన, ఎట్లున్నాను, నాకంతా మంచి జరగాలి. ఓకే, ప్రైజ్ ది లార్డ్, జరుగుతుంది. కానీ ఎప్పుడో తెలుసా, దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించిన నాడు, దేవుని మాట విని నువ్వు ఉన్న పలంగా లేచి నడిచిన రోజు వస్తుంది. నీకున్న ఈరోజు వ్యసనాలతో బాధపడుతున్నావా? దేవుని అడుగు, ప్రభువా వీటిని నేను దాటుకొని రాలేకపోతున్నాను. దేవుడు దాన్ని తీసేస్తాడు. నీకున్న సమస్యల, బాధల, ఏదైనా ఇరుకుల, ఇబ్బందులు ఏదైనా కావచ్చు, ఈ సర్వలోకమును సృష్టించినటువంటి దేవుడికి సాధ్యము కానిది ఏదీ లేదు. కనుక ప్రియులారా, జాగ్రత్తగా మనం మన దైనందిన జీవితంలో దేవునితో సాగుదాం. ఈరోజు సైతాన్ గర్జించు సింహములాగా ఎవరిని మింగుదనా అని ఎదురు చూస్తున్నాడు. వాని కబంధ హస్తాలలో మనము చిక్కుకోకుండా ఉండడానికి దేవుడు సర్వదా మన వైపు తన చేతులు చాచి నిలుచున్నాడు. ప్రియులారా, లాజరును పిలిచిన ఆ దేవుడు ఈ ఉదయకాలంన నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ సమస్యను వదిలి నా దగ్గరకు రాని. ఉన్నపాటుగా నీ సమస్యలను, నీ బాధలను, నీ ఇబ్బందులను, నీ ఇరుకులను ఉన్న స్థానంలో వదిలేసి నువ్వు ఈరోజు రాగలిగితే దేవుని మహిమను చూచెదవు. ప్రైజ్ ది లార్డ్. కనుక మన దైనందిన జీవితంలో దేవుని మహిమ మనందరినీ వెలిగించాలి. ఈ దేవుని మాట ప్రతి ఉదయకాలము మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి రోజుకు ఒక దీవెనను దేవుని కృపచేత మీ ఇంటికి, మీకు, మీ వద్దకు చేర్చుకొని రావాలని ఈ దేవుని కృపను బట్టి మేము మీ దగ్గరకు వస్తున్నాం. దేవుడి మాటలను మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసురాజా నీకు వందనాలు. ప్రభువా, గడిచిన దినములన్నిటిలో మేము ఈ కేర్ అండ్ కన్సర్న్ అనే సంస్థ ద్వారా అనేకమైనటువంటి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాం. సంఘ పరిచర్య నడిచింది. కొంతకాలమును యూట్యూబ్ ఛానల్ని ఆపివేయడం జరిగింది కొన్ని కారణాల చేత. మరలా ప్రభు ఇప్పుడు నీ నామమున దేవుని మాట అనే శీర్షికనతో మా ప్రియులందరి వద్దకు మేము ఉదయకాలమునే ఒక దైవ దీవెనకరమైన వర్తమానమును తీసుకొని మేము వెళ్ళాలని ఆశించి మరలా మొదలుపెట్టి ఉంటుండగా నువ్వు కృప చూపండి ప్రభువా. ఈ కార్యక్రమం ద్వారా మేమెవరము కనబడకూడదు నాయన. వాక్యం వెతుకుతున్న నీ దాసుడు కానీ, దీని వెనుక పనిచేస్తున్న టెక్నీషియన్స్ కానీ, నాకు సహాయం చేస్తున్నవారు ఎవరు కానీ ఇక్కడ మేమెవరూ కనబడకూడదు. నీవు మాత్రమే, నీ వాక్యము మాత్రమే ప్రభువా మహిమపరచబడాలి. నీ నామము మాత్రమే ప్రతి హృదయము, ప్రతి ఉదయకాలమున మా హృదయాల్లో ప్రతిధ్వనించుటకును కృప చూపండి. దానికి కావలసినటువంటి శక్తిని మాకు దయచేయండి ప్రభువా. నీ దీవెన మా జీవితాల్లో మెండుగా ఉండుటకు నీవు కృప చూపమని నమ్మదగిన నీ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించు. నువ్వే తోడైంది కాపాడు. నీకే వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లించు. విన్న వాక్యంను సైతాన్ని ఎత్తుకుపోకుండా మంచి నేలలో పడ్డ విత్తనం నూరంతలు ఫలించినట్లు
మందరి జీవితాల్లో ఫలించి, లాజరు ఎలాగ దేవుని మాటనైతే నమ్మి దేవుని మాట ప్రకారము లేచి అద్భుతముగా మహిమకరంగా బయటికి వచ్చాడో, అలాగనే ఈ దినమున మేము అనుభవిస్తున్నటువంటి ప్రతి శ్రమలో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనేక బాధల్లో నుంచి నీ మాటను విని, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు లేచిరా అనే ఈ స్వరములో నుంచి నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మేము ఉన్న పలంగా నీ కొరకు లేచి వచ్చేటటువంటి స్థిర మనస్సును మాకందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వత ఆశీర్వాదం సన్నది ఇది మనకును ఈ వర్తమానం విన్ని ఆశీర్వాదం పొందిన ప్రతి బిడ్డకు సదా తోడైండునుగాక. ఆమేన్. యేసు రక్తమే శంసులో రక్తమే జయం, ప్రవేశనకు సంపూర్ణ విజయం కలిగిన అపవాదికి క్రియలకనంత కోటి నాశనం కలుగునుగాక.